వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 969 కోట్లు ఇచ్చాం. నేతన్నల పింఛన్ కోసం 1396 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు 468 కోట్లు చెల్లించాం. నేతన్నలకు వివిధ పథకాల కింద 3706 కోట్లు సాయం అందించడం ఓ రికార్డు. ఉచిత విద్యుత్తు, పవర్ లూమ్స్కి రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్తో నేతన్నల ఆదాయం పెంచేందుకు ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ పథకాలన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆపేసి ఇచ్చిన హామీలని గాలికి వదిలేసిందంటే ఆగ్రహం. అన్ని వర్గాల మాదిరిగా చేనేతలను చంద్రబాబు వంచారు, మోసం చేశారని ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అప్పు డే పరగడుపు అంటూ బడ్జెట్ బయట ఏపీఐసి విద్యుత్ డిస్కమ్ల ద్వారా 12,973 కోట్ల రుణాలు తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం. ఏపీఐసి ద్వారా 7,500 కోట్లు అప్పు చేయాలని నిర్ణయం. ఏపీఐఎస్లు భూముల తనఖాకి సిద్ధం. ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా 5,473 కోట్లు తీసుకునేందుకు ఆమోదం. ఏపీ పీడీసీఎల్ దివాళా తీయడంతో బ్యాంకుల హెచ్చరికలు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నారని వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎవరి దయాదాక్షిణ్యాలతో ఉద్యోగాలకు రాలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన బకాయిలకు మోక్షం లేదు. కూటమి సర్కార్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పీఆర్సీని ఇప్పటి వరకు నియమించలేదు. ఐఆర్ కూడా అతిగతి లేదు. రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే